కూడా మహారాష్ట్రని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు పార్టీలు. కానీ విజయం సాధించింది మీరే ఫైనల్గా. ఎప్పుడూ లేనంత విధంగా, అంటే గతంలో చూసాం మనం, ఎప్పుడు అక్కడ పొత్తులతోనే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఈసారి బీజేపీకి చాలా సీట్లు, అనుకున్న దానికంటే ఎక్కువ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి సీట్లు వచ్చాయి. ఈ విజయాన్ని ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్గా, ఎందుకంటే ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ కష్టపడి పనిచేశారు. అక్కడ కష్టపడి పనిచేశారు. ఎందుకంటే మనం చూసాం పార్లమెంట్ ఎన్నికల్లో కొంత యాంటీ ఇన్కంబెన్సీ వల్ల కొన్ని సీట్లు తగ్గినా కూడా, కానీ ఓట్ షేర్ మాత్రం పర్సెంటేజ్ మాత్రం తగ్గలేదు ఎక్కడ. మీరు చూస్తే వెనక్కి వెళ్ళి చూస్తే మనం 2019 తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ 26 నుంచి 28% మధ్యలోనే ఉంది. ఎక్కడ కూడా తగ్గలేదు. చూడండి, కొన్ని సీట్లు తగ్గినాయి, కొన్ని సీట్లు తగ్గినా కూడా అది అంటే అవన్నీ కూడా ఒక 5,000 లోపు 3,000 లోపలే ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా తగ్గలేదు. అంటే కన్సిస్టెంట్గా భారతీయ జనతా పార్టీకి అభిమానించే కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ కంటిన్యూస్గా ఉన్నారు ఇప్పుడు కూడా. అందుకే దాని తర్వాత కొంత యాంటీ ఇన్కంబెన్సీ వచ్చినా కూడా కొంత ఏకనాథ్ షిండే గారు కానీ లేకపోతే అజిత్ పవార్ గారు కానీ వీళ్ళంతా ఏదైతే కూటమి ఉందో, మహాయుతి కూటమి ఉందో, దానివల్ల కొంత మహారాష్ట్ర ప్రజలు కొంత వెనక్కి తగ్గారు అప్పుడు, అంటే ఓటు వేయడానికి. కానీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో తర్వాత మేము తీసుకున్న నిర్ణయాలు అనాలిసిస్ చూసుకొని తర్వాత మేము ఏం చేయాలి, మహారాష్ట్ర ప్రజలను ఏ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆదరిస్తారని తీసుకుంటే డెఫినెట్గా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి తీసుకుపోయి మరి ప్రతి ఇంటికి కూడా బూత్ మేనేజ్మెంట్ కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ, మైక్రో మేనేజ్మెంట్ కానీ, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకున్నాం. కాబట్టే ఈరోజు ఇంత ఘన విజయం సాధిస్తూ ఉన్నాం. 200 పైన స్థానాలంటే అంత ఈజీ కూడా కాదు చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కానీ దాని వెనకాల పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా చేపట్టే ఈరోజు ఘన విజయం సాధించాం. రెండవది ఏంటంటే, మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కూడా ఏం చెప్తారంటే శివసేనని చీల్చిర్రు, ఎన్సీపీని చీల్చారు అని చెప్తా ఉన్నారు. చాలామంది అంటూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఇదంతా కూడా అబద్ధ మాటలు. ఎందుకంటే 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి 105 సీట్లు వచ్చాయి. అదే శివసేనకి దగ్గర 50-60 స్థానాలు వచ్చాయి టోటల్గా. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. కానీ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాకరే గారు నేనే చీఫ్ మినిస్టర్ అవ్వాలనే ఆలోచనతోటి ఆయన మిగతా పార్టీని అప్రోచ్ అయ్యారు. ఎవరిని? ఎన్సీపీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఎట్లాగ చీఫ్ మినిస్టర్ అవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయలేదు. అక్కడ చేయకపోయేసరికి ఏమైంది, అక్కడ కొంత అటువైపు అంటే బేసిక్గా నేను ఏమంటున్నా అంటే భిన్న సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఉండే కాంగ్రెస్ పార్టీకి తోటి కలవటం అనేది అది పెద్ద తప్పు చేశాడు ఉద్ధవ్ ఠాకరే. అక్కడ ప్రాబ్లం వచ్చింది అక్కడ. సో అక్కడ ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత రెండోది, బాల్ ఠాకరే గారి ఆశయం ఏంటి, సిద్ధాంతం ఏంది? ఇట్స్ రాదర్ డిజాల్వ్ ద పార్టీ దాన్ అలైన్ విత్ ద కాంగ్రెస్ పార్టీ అని చెప్పి 100 సార్లు చెప్పారు. అవసరం వస్తే కాంగ్రెస్ పార్టీతో కలవం, సచ్చినా కూడా కలవం, కాకపోతే ఈ శివసేన పార్టీ లేకుండా చేస్తామని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి సిద్ధాంతాన్ని తొంగలో తొక్కి కొడుకు మరి ఉద్ధవ్ ఠాకరే గారు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎవరు జీర్ణించుకుంటారు చెప్పండి? శివసేన కార్యకర్తలు జీర్ణించుకుంటారా? హిందూ వాదులు జీర్ణించుకుంటారా? హిందూ సిద్ధాంతాలను కట్టుబడే వాళ్ళు జీర్ణించుకుంటారా? సో జరిగిందంతా కూడా ఇదే అనమాట. సో అక్కడి నుంచి అంటే ఎక్కడైనా రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. సో తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మరి ఏకనాథ్ షిండే గారు బయటికి రావటం, తర్వాత అజిత్ పవార్ గారు బయటికి రావటం, మరి కాంగ్రెస్ మరి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడం, అధికారం నిలబెట్టుకోవడం ఎంత కూడా జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు అంటే మహారాష్ట్ర ప్రజలు ఏమనుకోవట్లేదు, కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ అక్కడ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారంటే ఎంతసేపు ఉన్న చీల్చింది, ఇక్కడ చీల్చిందంతా కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చింది చెప్పాలంటే శివసేనని. వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు చీఫ్ మినిస్టర్ అవ్వండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఎన్సీపీ చీల్చింది చెప్పాలంటే. భారతీయ జనతా పార్టీ ఇక్కడ చీల్చలేదు. సో వాళ్ళకు ఎత్తుగా మరి పై ఎత్తుగా ఉండాలి కదా. అంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటాం, మేము మాకు చీఫ్ సీఎంకి ఇవ్వండి అని చెప్పారు ఏకనాథ్ షిండే గారు. సో ఆ విధంగా జరిగినది తప్పితే ఎక్కడ కూడా చీల్చడం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కానే కాదు. సో ఈ విధంగా జరిగిందంతా కూడా ఏంటంటే, ఒకటి ఏదైనా కూడా భారతదేశంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా, ఇప్పుడు అంతకుముందు
మధ్యప్రదేశ్ వచ్చినా, రాజస్థాన్ వచ్చినా, ఛత్తీస్గఢ్ వచ్చినా, అనుకోని విధంగా హర్యానాలో కూడా, హర్యానాలో చెప్పాలంటే హర్యానాలో ఈ ఎగ్జిట్ పోల్స్కి అందని విధంగా ఎవరు కూడా దొరకలేదు. కానీ మేము చేసిన మేనేజ్మెంట్ కానీ, మేము చేసిన తీసుకుపోయిన సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా అనుకున్నారు. డెఫినెట్గా హర్యానా తెలుసు మనకి, హర్యానా రైతుల్ని కానీ లేకపోతే పంజాబ్ రైతుల్ని రోడ్ల మీద తీసుకొచ్చి ఏ విధంగా రెచ్చగొట్టి మరి నెలల తరబడి ఉద్యమాలు చేపించారో, ఇప్పుడు అదే హర్యానా రైతులు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని ఆదరించారు. ఇబ్బంది పడలేదు ఆ విషయంలో. మనం కాదు, మేం కాదుగా చేసింది, మేము చెప్తే వినలే కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా చేసిందంతా కూడా అదే. మరి పంజాబ్ హర్యానాలోనే రైతులు ఉన్నారా? మరి భారతదేశంలో ఎక్కడ రైతులు లేరా? ఉద్యమాలు జరగవా? ఎందుకు ఆ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి? ఎప్పుడు కూడా ఎందుకు తీసుకుపోతున్నారు? ఇదంతా బికాజ్ ఆఫ్ డ్యూ టు కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి తీసుకుపోయారు కాబట్టి. అదే హర్యానా ప్రజలు ఇప్పుడు ఏం చేశారు? ఉల్టా తిరగబడి కాంగ్రెస్ పార్టీని ఓడించారు అక్కడే హర్యానాలో. సో ఇదంతా కూడా ఏంటంటే, అంటే బేసిక్గా నేను ఏమంటున్నా అంటే, భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా కేంద్ర ప్రభుత్వం తీసుకుపోతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆదరిస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా జరిగేది అదే, జరిగింది అదే అనమాట. పార్లమెంట్ ఎన్నికలు మననే జరిగినాయి. కానీ ఇంత చేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్ ఆల్ బికాజ్ ఆఫ్ ది డెఫినెట్గా మేము చేసిన కార్యకర్తలు కష్టపడ్డ ఏదైతే ఉందో అదంతా కూడా ఫలితాలు ఇప్పుడని కనపడతా ఉన్నాయి. రైట్. సాదిక్ గారు నమస్తే. మనం పోలింగ్ డే రోజు మాట్లాడుకుందాము. మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. పోలింగ్ డే రోజు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చిన రోజు మనం కలుద్దాము, చర్చిద్దాం అన్నారు మీరు. రెండు రాష్ట్రాలకి సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ విజేత ఎవరు అనేది కూడా కొంత క్లారిటీ వచ్చేసింది. జార్ఖండ్లో కానీ, మహారాష్ట్ర